ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అసలు ఈ వాక్య భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ సందర్భంలో కీర్తనకారుడు రాశాడని చూస్తే, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడిట్ల నేను. సో అతని శత్రువుల చేతిలో నుండి దావీదు గారిని దేవుడు విడిపించినప్పుడు అంటా ఉన్నాడు, నా దీపంను వెలిగించువాడవు నీవే, నా చీకటిని నువ్వు వెలుగ్గా చేస్తావయ్యా. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని చెప్పండి. వెంటనే ఆయన జోక్యం చేసుకున్నాడు. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసాను. చెప్తా ఉన్నారు, ఆయన వెళ్తున్న పెయిన్, ఆ బాధ ఎలా ఉందంటే మహాజలరాశుల్లో ఉన్నంతగా, వాటి యొక్క ప్రవాహాలు ఆయన మీద పొర్లి పారుతున్నంతగా అలాంటి స్ట్రగుల్ గుండా వెళ్ళారని. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, వాటి నుండి నన్ను తీసివేశాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులుగా ఉన్నప్పుడు వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను ఆదుకున్నాడు అని చెప్పని అంటా ఉన్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఇంతమంది శత్రువులు నా మీదకి వచ్చినప్పటికీ, సౌలు వంటి రాజు నన్ను తరుముతున్నప్పటికీ భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. మహాజలరాశులు వంటి పరిస్థితులు, భయంకరమైన శ్రమ, భయంకరమైన నలుగుడు తరంబడుతూ ఉన్నాడు దావీదు. సంవత్సరాల తరబడి గుహల్లో, అరణ్యంలో శత్రువుల చేత తరంబడుతున్న పరిస్థితులు అంటున్నాడు, నా దేవుని నేను విడిచిన వాడను కాను. అందుకే కదండి ఈ లోకము మొత్తం కూడా నాకు వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు కూడా నిన్ను బట్టి ఎన్నడూ నేను కదిలింపబడను కదా అని చెప్పని, దేవుణ్ణి బట్టి లోకమంతా ఏకమైపోయి వద్దు నువ్వు వద్దు అని చెప్పిన, లోకమంతా ఏకమైపోయి మనల్ని అసహించుకుంటున్నా కానీ ఆయన్ని బట్టి కదిలింపబడని స్థితికి మనం రావాలి కదా. నేనైతే నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నా నమ్మిక నీవే అని చెప్తా ఉన్నాడు. అలాగే ఆయన మాట్లాడుతూ, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. నువ్వే నా సహాయం ప్రభా, అందుకనే నువ్వే నా శైలము, నా కోట అని చెప్పని చాలా గొప్పగా కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక అని చెప్పని దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ తన శత్రువు చేతిలో నుండి, శత్రు యొక్క బలము నుండి దావీదు గారిని విడిపించిన విధానం అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాడు. మన దేవుడు నిజమే కదండి, చీకటిని కూడా మన కోసం ఆయన వెలుగుగా మార్చగలడు. శత్రువుల మించిన బలవంతుల చేతిలో నుండి మనల్ని విడిపించదగిన సమర్థుడు. అయితే మన పరిస్థితుల మధ్యలో, మన శ్రమల మధ్యలో, మహా జలరాశుల వంటి ఇబ్బందుల మధ్యలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. కొన్నిసార్లు కీర్తనకారుడు అన్నట్లుగా గువ్వవలే రెక్కలొచ్చి ఎగిరిపోతే పోద్దేమో, దేవుని దగ్గరికి వెళ్తే పోద్దేమో, ఇక్కడి నుంచి పారిపోతే పోద్దేమో అనిపించేటువంటి శ్రమలుంటాయి. ఎందుకు ఈ లైఫ్ అనేటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ కీర్తనకారుడిలాగా నేను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. చాలా భయంకరమైన శ్రమలు వచ్చాయి, కానీ దేవుని మాత్రం నేను
విడిచిపెట్టలేదు. అందుకే కదండి మనం పాడతాం, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. ఏ పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించినా కూడా, వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ మైట్ బి, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునేటువంటి లైఫ్ మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునేలాగా ఎన్నెన్నో స్థితుల వలన మన మనస్సు విరిగినప్పటికీ దేవుణ్ణి మాత్రం హత్తుకుని ఉండేవారంగా మనం ఉండాలి. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.